అందుకని మనం ఈ సందర్భంగా భారత రాజ్యాంగ ప్రవేశిక అని ఉంటుంది. రాజ్యాంగ ప్రవేశిక అంటే రాజ్యాంగంలో మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ పట్టిక అని ఉంటుంది. దాన్ని మనం ఒకసారి ప్రతి ఒక్కళ్ళు దీన్ని చిన్నప్పుడు చదువుకొని ఉంటారు. దీన్ని ఆగస్టు 15 రోజు కానీ లేదా 26 జనవరి రోజు కానీ జనరల్గా అందరు దీన్ని చదువుతారు. గవర్నమెంట్ చదివి వినిపిస్తుంది అనమాట. ప్లెడ్జ్ అంటే చూసారా, ఇప్పుడు పిల్లలు ప్లెడ్జ్ చెప్పారు కదా, ఇట్లా అట్లా ఇది కూడా ఒక ప్లెడ్జ్ లాంటిది. ఈ ప్లెడ్జ్ అనేది మనం పిల్లలకే కాదు అందరం ఈ ప్లెడ్జ్ని మనం చేయాలి. నేను చెప్తుంటాను, మీరు కూడా దాన్ని పలకాలి, ఓకేనా? అప్పుడే మనం నిజంగా ఈ నాయకులకి వీళ్ళందరికీ మన దేశానికి మనం గౌరవం ఇచ్చినట్టు లెక్క, ఓకేనా? దాని తర్వాత మనం డ్యాన్స్ చూడవచ్చు. అందరు లేచి నుంచోవాలి, అందరూ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అందరూ చెయ్యి ముందు పెట్టండి, చెయ్యి ముందు పెట్టండి, అందరూ చెయ్యి ముందు పెట్టాలంట. సార్ మళ్ళీ సార్ మేము చిన్నప్పుడు చేసినాం సార్, మళ్ళీ మా పిల్లల్ని చేసిరేం సార్. అందుకని మనం ఇంత చదువుకున్నా ఇంత నేర్చుకున్నా మనం ఎప్పటికీ పిల్లలవే, గుర్తుపెట్టుకోండి. మనం ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మనకు 60 సంవత్సరాలు వచ్చినా కానీ మనం ఇంకా పిల్లలమే. నేను కూడా పిల్లవాడిని, నేను కూడా తెలుసుకోవాల్సింది, నేను తెలుసుకుంది సముద్రంలో బొట్టంతా. ఇంకా నేను తెలుసుకోవాల్సింది ప్రపంచంలో చాలా ఉంది. అది తెలుసుకోవాలంటే మన వల్ల కాదు, కానీ బతికినంత వరకు మనం ఎంతమంది తెలుసుకోగలుగుతామో ప్రయత్నం చేయాలి. భారతదేశ ప్రజలమైన మేము, అందరి పిల్లలు కూడా, భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలో స్వతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకున్నాము. కూర్చోండి. సరే, నాకు ఈ కొద్ది విషయాలు చెప్పిన అవకాశం ఇచ్చిన పేరెంట్స్ మీకు అందరికి కూడా థ్యాంక్స్ వన్స్ అగైన్. ఆల్ ఆఫ్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ ఆఫ్ యూ. Thank you, sir. We will surely remember your words. That is very informative and inspiring us. Thank you, sir.